నమస్తే. తెలంగాణలో రాజకీయాలు నిజంగా దిగజారిపోయినట్లు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తలు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక మంత్రి, ఒక ఐఏఎస్ అధికారి వ్యవహారం అంటగట్టడం, ఎన్టీవీల ఆ యొక్క స్టోరీ ప్రచురితం కావడం, జర్నలిస్ట్ అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, ఇదంతా తతంగం చూస్తుంటే నిజంగా రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు కూడా కొన్ని ఎంత దిగజారిపోయినావో అర్థమవుతుంది. ఏమంటున్నట్టే నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ బాగా మీరు చూసుంటారు వార్త, అది కూడా నైని కోల్ బ్లాక్ కోసం సింగరేణి బొగ్గును తవ్వడానికి ఆ కాంట్రాక్టర్ దక్కించుకోవడానికి ఇదంతా అల్లిండ్రు అనే స్టోరీ క్లియర్ కట్గా చెప్పిండు. అది ఎంతవరకు నిజమా అబద్ధమా పక్కన పెడితే ఎన్టీవీ నరేంద్ర చౌదరి బట్టి విక్రమార్క కలిసి ఈ పని చేసిండ్రు అనేది దానిలో స్పష్టంగా చెప్పిండు. సరే, ఏదైనా చెప్పుకోండి, ఏదైనా వేసుకోండి, ఆడవాళ్ళను వాళ్ళ పరువు తీయడం ఎంతవరకు సమంజసం, వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు సమంజసం. మీరు కత్తులు తీసుకొని పొడుచుకోండి, మీ మంత్రులు కాకపోతే ఇంకెవరన్నా మీడియా ఓనర్. అసలు మీడియా ఓనర్కి ఎందుకంటే నాకు అర్థం కాదు. నరేంద్ర చౌదరికి ఎందుకు? నరేంద్ర చౌదరి బట్టి విక్రమార్క క్లోజ్ అనే విషయం మీడియా సర్కిల్లో కాదు, మొత్తం పొలిటికల్ సర్కిల్లో కూడా తెలుసు. అయితే బట్టి విక్రమార్క నరేంద్ర చౌదరి కలిసి ఆ కాంట్రాక్ట్ను నైని కోల్ బ్లాక్ సింగరేణి బొగ్గును తవ్వే ఆ కోల్ బ్లాక్ను దక్కించుకుంటే పంట పండినట్లే. 25 ఏళ్ళు ఆ కాంట్రాక్టర్. గతంలో బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి ఆపించిండు నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, అది ముందల పడలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంటంటే వాళ్ళ సోదరుడు అనిల్ రెడ్డికి రావాలనేది ఆయన. అంటే నేను ఏం మాట్లాడదలుచుకున్నా అంటే వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ల కోసం, వీళ్ళ యొక్క డబ్బుల పంచాయతీ కోసం, వీళ్ళ యొక్క పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం ఆడవాళ్లను ఎందుకు బజారుకు లాగుతున్నారు? వాళ్ళకు ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి అత్తమామ ఉండరా? అమ్మనాన్న ఉండరా? అన్నదమ్ములు ఉండరా? అక్క చెల్లెళ్ళు ఉండరా? పరువు ఉంటుందా? మీకు కోమటిరెడ్డి మీద కోపం ఉంటే మీ కాంట్రాక్టుకు ఎవరన్నా ఇబ్బంది పడితే, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బంది అడ్డుపడుతున్నాడు కదా, అడ్డుపడితే ఏమైనా తేల్చుకోండి. కానీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి మరి ఈయన పాత్ర ఉందని ఏబిఐన్ చెప్తున్నాడు, ఏబిఐన్ రాధాకృష్ణ. కానీ నరేంద్ర చౌదరి కూడా ఉండాలి కదా కొంచెమన్నా బుద్ధి. ఎస్, ఉండాలి కదా. ఈయన చూసినాడు వాళ్ళు చాటింగ్ చేసుకుంటుంటే, లేకపోతే ఈయన చూసిండా నరేంద్ర చౌదరి? కొంచెమన్నా ఉండాలి కదా. నరేంద్ర చౌదరి, నీకు కూడా భార్య ఉంటుంది, నీకు కూడా బిడ్డలో కొడుకులో నీకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. ఒక ఆడబిడ్డను వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ దిగజారుడు రాజకీయాలు కాదా? అంటే ఇప్పుడు వార్తలు ఏంది? ఏందా బాబు నరేంద్ర చౌదరికి ఏంది ఈ పంచాయతీ? అంత ధైర్యం ఎట్లా చేసిందంటే రాజకీయ నాయకులు ఉండరనే వాదన వస్తుంది, బట్టి విక్రమార్కనే వెనక ఉన్నాడనే వాదన వస్తుంది. మరి ఏం చేయాలి? ఇంత దిగజారుతారా? ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా? రాజకీయ నాయకులను చూసి ఏం నేర్చుకోవాలంటున్న సమాజం ఇదేనా? మీ యొక్క ఆలోచనలు, మీ విధానాలు? అంటే మీకు అడ్డుపడితే రాజకీయంగా తెలుసుకోండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ నైని కోల్ బ్లాక్కు సంబంధించి వాళ్ళ తమ్మునికి రావాలని మీకు అడ్డుపడుతున్నాడు అనుకుందాం, కొసేపు అనుకుందాం. రాజకీయంగా దెబ్బకొట్టబ్బా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ ఎలక్షన్లో ఓడించు, అక్కడ ఇంకో నాయకత్వాన్ని తయారు చేయి. అది చేయకుండా ఆడవాళ్ళతోటి సంబంధం ఉంది, చాటింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. నీవు చూసినావు నరేంద్ర చౌదరి? నువ్వు చూసినావా? ఏడా చూసినావా? నువ్వు ఉన్నాయా? ఒక్క ప్రూఫ్ అని ఉన్నాయా? వాస్తవం చేయగలుగుతావా? ఎందుకా ఇవి? నాకు అర్థం కాదు. పనికి మళ్ళీ గింత దిగజారుడుతనం ఉంటుందా రాజకీయాల్లో కూడా? మీడియా ఛానల్ కూడా ఇవాళ ఎట్లా అయిపోయినాయంటే ఈ ఐఏఎస్లు కూడా మారాలి కొంచెం. ఐఏఎస్లు, మీడియా ఛానళ్ళు ఈ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్క తహతహలు ఆడిపోతున్నారు. వాళ్ళు భుజం మీద చేతేస్తే చాలు ఇక స్వర్గలోకంలో తేలాడుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఇట్లా లేకుండా కేసీఆర్ వచ్చినాక ఎక్కువ అయిపోయింది ఇది. కేసీఆర్ వచ్చినాక మీడియా ఛానళ్ళు కూడా దాసోహం అయిపోయినాయి, ప్రశ్నించడం మానేసినాయి, తప్పొప్పులను ఎత్తి చూపడం కూడా మానేసిపోయినాయి. ఈ వ్యాపారాలు మొదలుపెట్టారు వీళ్ళు కూడా. ఇంత దిగజారుడుతనం ఉంటే నిజంగా సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అసలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు లెక్క చేస్తలేరు. ఏం చేస్తున్నావా రేవంత్ రెడ్డి? నీ మంత్రివర్గాన్ని నీవే
చక్కదిద్దుకోలేకపోతున్నావు, ఒక మాట చెప్పి వాళ్ళని ఊరుకోబెట్టలేకపోతున్నావు అనేది ప్రధానంగా వస్తున్న వార్తలు. దిగజారుతనం కాదా, నాయకత్వ లోపం కాదా ఇది? బట్టి విక్రమార్క ఏమంటాడు ఇంకా, తెలంగాణ ఆత్మని కాపాడతా, దారి దోపిడీగాల నుంచి ప్రజల్ని రక్షిస్తా, అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఇంకోటి ఏంది, ఈ 4-5 పాయింట్లు చదువుతా నేను. సింగరేణి టెండర్ల వివాదంలో బట్టి పేరు ప్రస్తావిస్తూ ఓ పత్రికలో కథనం, అదే ఏబిఎనే ఆంధ్రజ్యోతి, దాన్ని తప్పుపడుతూ స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దీని వెనుక ఎవరున్నారో త్వరలో బయట పెడతా. త్వరలో ఎందుకు, మీకున్న సోర్సెస్ మీకు అందరికి తెలిసే ఉంటాయి, ఇప్పుడే పెట్టరాదు బయట, త్వరలో ఎందుకు ఇంకా అంటే ఇవన్నీ డీలింగ్స్ నడిచినాక మీ మధ్య అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నాక డీలింగ్స్ అయిపోయినాక ఇంకేమని విధానం సంబంధం లేనోని మీద బట్ట కలిసి మీనేయాలి, అంతే కదా. యువన్ చెవులో పూలు పెడతారండి, నాకు అర్థం కాదు రాజకీయ నాయకులు. వైఎస్ఆర్ సన్నిహితుని కావడం వల్లే ఆయనపై కోపంతో నా మీద కక్షనాడు. అసలు వైఎస్ఆర్ ఎప్పుడు చచ్చిపోయిండు, ఆయనకు ఇప్పుడు మొన్న వచ్చిన వార్తకి ఏమైనా సంబంధం ఉందా? 2009లో వైఎస్ఆర్ చచ్చిపోయా, ఆయనను మర్చిపోయారు చాలామంది. ఇప్పుడు ఆయన మీద కోపంతో ఏపీఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు, ఇదైతే మరి తమాషా, విచిత్రం. రాజకీయాలు వ్యక్తుల క్యారెక్టర్ను హననం చేసే హక్కు ఎవరికీ లేదు, సింగరేణి ఆస్తుల్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే తన లక్ష్యమని ప్రకటన. ఈ మాట గురించి మాట్లాడదాం. వ్యక్తుల క్యారెక్టర్ను హననం చేసే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు నరేంద్ర చౌదరి మీకు దోస్తంట కదా, మరి మీరే ఉన్నారనేది వార్త. మరి మీరే చెప్తున్నారు హననం చేయొద్దని. మరి నరేంద్ర చౌదరి మీకు తెలియకుండానే ఆ వార్త ప్రచురితం చేయండి అని చెప్పిండా? ఆ దొంతు రమేష్కు, సుధీర్కో, లేకపోతే ఇంకెవరికో కాదు కదా. సింగరేణి ఆస్తుల్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే తన లక్ష్యమని, సింగరేణి నైని టెండర్ల రద్దు, కొత్త టెండర్లకు ఆదేశం. ఇది వచ్చింది చూడు పాయింట్, అసలు పాయింట్ వచ్చింది. ఇప్పుడు సింగరేణి నైని టెండర్ల రద్దు, అసలు రద్దు గురించి ఎందుకు మాట్లాడినాం, ఎవరు తీసిరా ముచ్చట? ఆయననే తీసిండు. అంటే ఇదంతా ఒక వార్ నడుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి వీళ్ళకు మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. కోల్డ్ వార్ నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించి ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో వాళ్ళ తమ్మునికి ఇప్పినికి సుషి కంపెనీ అని ఉంది కదా, ఆ కంపెనీకి ఇప్పించుకోనికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఈయన ఉండాలి కదా, డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఈయన నరేంద్ర చౌదరి కలిసి వీళ్ళు కాంట్రాక్టర్కి ఇప్పించుకోవాలని ఈ పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీలో కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని బదనాం చేయాలని నరేంద్ర చౌదరి చాలా నీచంగా దిగజారి, వాళ్ళ భార్య నరేంద్ర చౌదరికి కోడలు ఉంటే కోడలు, బిడ్డ ఉంటే బిడ్డ తూ అనే ఉమ్మిచ్చే విధంగా ప్రవర్తించాడు. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడోళ్ళ పట్ల ఎక్కడే అనుచితంగా ప్రవర్తించలే, మనకు వార్తలు కూడా ఉన్నాయి. ఆయన అంటే అసలు ఆ వార్తలే లేవు, గౌరవంగానే ఉన్నాడు, మంచిగానే మాట్లాడతాడు, అసలు అవి లేవు. ఇంకేమన్నా వార్త ఉంటే గతంలో కూడా గిట్లా గట్లా అని ఇక మామూలు ఉండకుంటుండే వార్త. క్లీన్ అండ్ చీట్గా ఉన్నాడు కాబట్టి, చాలా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ విషయంలో కాబట్టి బతికి బయటపడ్డాడు తప్ప నరేంద్ర చౌదరి చేసిన పనికి చాలా బదనం. అసలు ఆమె ఐఏఎస్, ఆ పేరు కూడా వచ్చింది నేను చెప్పకూడదు కానీ నిద్ర మాత్రలు మింగిందంట. కొంచెమన్నా సిగ్గుండాలి కదా, నిద్ర మాత్రలు మింగిందంట చనిపోవాలని. ఏందండి, పిల్లలు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, భర్త అతమ, ఎంత బాధ ఉంటుంది కుటుంబంలో. నరేంద్ర చౌదరి ఇంకా నేను అనకూడదు, ఇంకా అనాల్సి వస్తుంది కానీ అన్నాను. కొంచెం బుద్ధి జ్ఞానం పెట్టుకోండి. ఒకటే చెప్తున్నాను తెలంగాణ ప్రజల తరపున, మీకేమైనా పంచాయతీలు ఉంటే మీరు రాజకీయంగా ఓడగొట్టుకోండి, ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోండి. ఇంకా అది కాకపోతే ఆ కత్తులు ఉంటాయి, మస్తు దొరుకుతాయి, అవి తీసుకొని పొడుచుకోరు ఒక రూమ్లోకి వచ్చి. అంతే తప్ప ఆడోళ్ళ వ్యక్తిత్వంపై వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, ఇక మీ ఫ్యామిలీల దగ్గర కూడా వస్తారు ఇంకా ప్రజలకి. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఎవరైనా కానీ ఈ మీడియా ఛానల్ కూడా ఈ రాజకీయ నాయకుల, ఈ మంత్రుల, ఎమ్మెల్యేల వెనక పడకుండా ప్రశ్నించడం అది మర్చిపోయాను. అది నిలబెట్టుకోండి ఫస్ట్. వాళ్ళు భుజాల మీద చేయేస్తే చాలు అనేది ఏదైతే పెట్టుకున్నారో బంద్ చేసుకోండి, మంచిది కాదు. ముఖ్యంగా నరేంద్ర చౌదరికి ఇదే వార్నింగ్, నిజంగా చెప్తున్నా. తెలంగాణ ప్రజలే వార్నింగ్ ఇస్తున్నారు. కొంచెమన్నా ఉండాలి కదా. రాజకీయ నాయకులు అంటే ఏందా ఇయ్యాల, బూతులు, అక్రమ సంబంధాలు అంటగట్టడం, గివే తూ రాజకీయాలు అంతా నిజంగా నీచంగా దిగజారిపోయింది. ఇదే ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఆ ఏబిఎన్ రాసిండు కదా వార్త రాస్తే, ఏది ఆ ఎన్టీవీకి మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీరు తెలుసుకోండి, కానీ
మా మంత్రుల మధ్య మా మధ్యలో చిచ్చులు పెట్టొద్దు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది బొడ్డు ఊసిపోయిన పోరాడు కూడా చెప్తాడు ఈ విషయం గురించి. నీ పోయి రాధాకృష్ణని పోయి శాలువ కప్పి అభినందిస్తావు, ఏది న్యూ ఇయర్కి పోయి ఇవ్వని చెవిలో పూలు పెడతారండి. నాకు అర్థం కాదు. మీరు నిజంగా చెప్తున్నా కదా, ఈ యొక్క వార్తలతోటి మీరు నిజంగా దిగజారిపోయారు. మీ గోతిని మీ బొందని మీరే తవ్వుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు రెడీగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మీరు చూసుకుంటూ ఉండండి, చూస్తూనే ఉండండి మన తొలివేలు.